హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్ గమనిస్తే ఇందులో ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించినటువంటి మొదటి అధ్యాయం జీవన ప్రపంచంలో వైవిధ్యం. జీవన ప్రపంచంలో వైవిధ్యంలో మొదటి పాఠ్యాంశం జీవన ప్రపంచం. దీని గురించినటువంటి టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క టెక్స్ట్ బుక్ సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్ గమనిస్తే అందులో బోటనీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన బోటనీ సిలబస్లో మొదటి యూనిట్ జీవన ప్రపంచంలో వైవిధ్యంలో మొదటి పాఠ్యాంశం జీవన ప్రపంచం గురించినటువంటి టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. వర్గీకరణ వ్యవస్థలో ఏ స్థాయికి చెందిన ఏ ప్రమాణమునైనా లేదా రకాన్నైనా ఇలా అంటారు. వర్గీకరణ వ్యవస్థలోని ఏ స్థాయికి చెందిన లేదా ఏ ప్రమాణమునైనా లేదా ఏ రకాన్నైనా ఇలా అంటారు. క్రమమా, కుటుంబమా, ట్యాక్సానా, ఏది కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ట్యాక్సాన్ అంటారు. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. మౌలికమైనటువంటి పోలికలు గల జీవుల సముదాయాన్ని ఇలా అంటారు. మౌలికమైన పోలికలు గల జీవుల సముదాయాన్ని ఇలా అంటారు. జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, జాతి అంటారు. మూడవ ప్రశ్న చూస్తున్నాం. మాంజిఫెరా ఇండికా, మామిడి, ఇందులో ఇండికా అనేది దేనిని సూచిస్తుంది? జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం. మాంజిఫెరా ఇండికాలో మామిడి శాస్త్రీయనామం ఇది. ఇందులో ఇండికా అనే పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, జాతి అని అంటారు. నాలుగో ప్రశ్న చూస్తూ ఉన్నాం. దగ్గర సంబంధం గల జాతుల సముదాయాన్ని ఇలా అంటారు. జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం. దగ్గర సంబంధం గల జాతుల సముదాయాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ప్రజాతి అంటారు. ఐదవ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో సొలానం అనేటువంటి ప్రజాతికి చెందినవి ఏవి? కింది వానిలో సొలానం అనేటువంటి ప్రజాతికి చెందినవి ఏవి? ఆప్షన్ ఏ పొటాటో, బంగాళదుంప, ఆప్షన్ బి వంకాయ, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ కామా బి. ఆరవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సన్నిహిత సంబంధం గల ప్రజాతుల సముదాయాలను ఇలా అంటారు. సన్నిహిత సంబంధం గల ప్రజాతుల సముదాయాలను ఇలా అంటారు. జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కుటుంబం అంటారు. ఏడవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వానిలో సొలనేసి అనే కుటుంబంలో చేర్చిన ప్రజాతులు ఏవి? సొలానం, నికోటియానా, దతూరా, పైవన్నీ. క్రింది వానిలో సొలనేసి అనే కుటుంబంలో చేర్చిన ప్రజాతులు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. సొలానం, నికోటియానా, దతూరా అని. ఎనిమిదో ప్రశ్న చూస్తూ ఉన్నాం. తక్కువ లక్షణాలలో మాత్రమే సారూప్యత కలిగిన వేరువేరు కుటుంబాలను కలిగి ఉన్న వానిని ఇలా అంటారు. జాతి,
ప్రజాతి, క్రమము, క్రమం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి క్రమము అంటారు. 9వ ప్రశ్న చూస్తున్నాం. పుష్ప లక్షణాల ఆధారంగా కన్వాల్వులేసి, సొలనేసి కుటుంబాలను ఏ క్రమంలో చేర్చబడ్డాయి? పోలిమోనియల్స్, ఆర్కిడియల్స్, డైక్రానెల్స్. ఏది కాదు. పుష్ప లక్షణాల ఆధారంగా కన్వాల్వులేసి, సొలనేసి కుటుంబాలను ఏ క్రమంలో చేర్చబడ్డాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పోలిమోనియల్స్. 10వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మొక్కలను తేలికగా గుర్తించడం కోసం వృక్ష జాతులను వీటిలో పెంచుతారు. ప్రతి మొక్కకు శాస్త్రీయ లేదా వృక్షనామము, కుటుంబంతో కూడినటువంటి గుర్తింపు చీటీ ఉంటుంది. ఇటువంటి వాటిని ఏమని పిలుస్తారు? వృక్ష ఉద్యానవనాలు, ఆప్షన్ బి జీవ వైవిధ్య సంరక్షణ కేంద్రాలు, ఆప్షన్ సి ప్రత్యేక ఉద్యానవనాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వృక్ష ఉద్యానవనాలు అంటారు. 11వ ప్రశ్న చూస్తున్నాం. ఒక ప్రదేశంలో ఉన్న మొక్కల ఆవాసము, వితరణల సమాచారాన్ని, మొక్కల జాబితాను ఒక క్రమ పద్ధతిలో కలిగి ఉన్న పుస్తకాన్ని ఏమంటారు? మాన్యువల్, మోనోగ్రాఫ్, ఫ్లోరా, క్యాటలాగ్. ఒక ప్రదేశంలో ఉన్న మొక్కల ఆవాసము, వితరణల సమాచారాన్ని, మొక్కల జాబితాను ఒక క్రమ పద్ధతిలో కలిగి ఉన్న పుస్తకాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫ్లోరా అంటారు. 12వ ప్రశ్న చూస్తున్నాం. ఒక ప్రదేశంలోని జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడే సమాచారాన్ని చిన్న పుస్తకం రూపంలో ఉంటుంది. దీనిని ఏమంటారు? మాన్యువల్, మోనోగ్రాఫ్, ఫ్లోరా, క్యాటలాగ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మాన్యువల్ అంటారు. 13వ ప్రశ్న చూస్తున్నాం. ఒక ప్రదేశంలో ఏదో ఒక వర్గానికి చెందిన సమాచారాన్ని మాత్రమే కలిగి ఉన్న పుస్తకాన్ని ఏమంటారు? మాన్యువల్, మోనోగ్రాఫ్, ఫ్లోరా, క్యాటలాగ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మోనోగ్రాఫ్ అంటారు. 14వ ప్రశ్న చూస్తున్నాం. మొక్కలను ఖచ్చితంగా గుర్తించడానికి కావలసిన సమాచారాన్ని ఇచ్చే పుస్తకాన్ని ఏమంటారు? మాన్యువల్, మోనోగ్రాఫ్, ఫ్లోరా, క్యాటలాగ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి క్యాటలాగ్ అంటారు. 15వ ప్రశ్న చూస్తున్నాం. ఐసిబిఎన్ అన్ని విస్తరించగా ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచరా, ఆప్షన్ బి ఇంటర్నల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచరా, ఆప్షన్ సి ఇంటర్నెట్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచరా, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబవ్. ఐసిబిఎన్ అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్. 16వ ప్రశ్న చూస్తున్నాం. సరళమైన అణువుల నుండి సంక్లిష్టమైన అణువులు ఏర్పడే నిర్మాణాత్మక జీవక్రియను నిర్మాణ క్రియ అంటారు. దీనికి ఉదాహరణ తెలపండి. కిరణజన్య సంయోగక్రియన, శ్వాసక్రియన, నిర్మాణాత్మక సంయోగక్రియన? ఏది కాదు. సరళమైన అణువుల నుండి సంక్లిష్టమైన అణువులు ఏర్పడే నిర్మాణాత్మక జీవక్రియను నిర్మాణ క్రియ అంటారు. దీనికి ఉదాహరణ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కిరణజన్య సంయోగక్రియ. 17వ ప్రశ్న చూస్తున్నాం. సంక్లిష్ట అణువులు సరళమైన అణువులుగా విడగొట్టబడే విచ్ఛిన్న జీవక్రియను విచ్ఛిన్న క్రియ అంటారు. దీనికి ఉదాహరణ తెలపండి. కిరణజన్య సంయోగక్రియన, శ్వాసక్రియన, నిర్మాణాత్మక సంయోగక్రియన? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శ్వాసక్రియ అంటారు. 18వ ప్రశ్న చూస్తున్నాం. ప్రపంచంలోని అతిపెద్ద ఉద్యానవనం పేరు? రాయల్ బొటానికల్ గార్డెన్స్, నేషనల్ బొటానికల్ గార్డెన్స్, లండన్ బొటానికల్ గార్డెన్స్? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాయల్ బొటానికల్ గార్డెన్స్. 19వ ప్రశ్న చూస్తున్నాం. జంటలుగా ఉన్న విభిన్న లక్షణాలను ఇలా అంటారు? కప్లెట్, కీ, లీడ్? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కప్లెట్. 20వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. జంటలుగా ఉన్న విభిన్న లక్షణాలను కప్లెట్ అంటారు. కీలోని ప్రతి వ్యాఖ్యను ఇలా అంటారు? కప్లెట్, కీ, లీడ్? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లీడ్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే వివిధ రకాల జీవులు, వాటి వైవిధ్యాలు, సంబంధ బాంధవ్యాల అధ్యయనాన్ని ఇలా అంటారు? సిస్టమాటిక్స్, టాక్సానమీ, మోనోగ్రాఫ్స్? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సిస్టమాటిక్స్ అంటారు. 22వ ప్రశ్న చూస్తున్నాం. జీవుల పరిమాణంలో జరిగే శాశ్వతమైన అద్వితమైన వృద్ధిని ఇలా అంటారు? పెరుగుదల, పరిమాణం, అధిక వృద్ధి? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పెరుగుదల అంటారు.
23వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సేకరించిన జీవి పూర్తిగా కొత్తదా లేదా పూర్వం తెలిసి ఉన్నదా అనే విషయాన్ని నిర్ధారించుటను ఏమంటారు? గుర్తింపు, నామీకరణ, జాతి, ప్రజాతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గుర్తింపు అంటారు. 24వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. గుర్తించిన జీవికి అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన శాస్త్రీయ నామాన్ని ఇవ్వడాన్ని ఏమంటారు? గుర్తింపు, నామీకరణ, జాతి, ప్రజాతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నామీకరణ అంటారు. 25వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సేకరించిన వృక్ష నమూనాను ఆరబెట్టి ప్రెస్ చేసి షీట్లపై భద్రపరిచే ప్రదేశాన్ని ఏమంటారు? హెర్బేరియమా, టెరేరియమా, వైవేరియమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హెర్బేరియం అంటారు. 26వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఎక్కడ భద్రపరిచిన వృక్ష జంతు నమూనాల సేకరణలు అధ్యయనం కోసం, సంప్రదింపుల కోసం తోడ్పడతాయి? హెర్బేరియం, మ్యూజియం, గిడ్డంగి, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మ్యూజియం. 27వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఏదైనా గుర్తించిన మొక్కను 2 పదాలతో కూడిన పేరు పెట్టుటను ఏమంటారు? 2 నామాల వర్గీకరణ, ద్వినామ నామీకరణ, మొక్క వర్గీకరణ, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్వినామ నామీకరణ. 28వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ద్వినామ నామీకరణాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? థియోఫాస్టస్, కెరోలస్ లిన్నేయస్, అరిస్టాటిల్, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కెరోలస్ లిన్నేయస్. 29వ ప్రశ్న చూస్తున్నాం. జీవశాస్త్ర నామంలోని మొదటి పదం దీనిని, రెండో పదం దీనిని తెలియజేస్తుంది. మొదటి పదం ప్రజాతిని, రెండవ పదం జాతిని తెలియజేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 30వ ప్రశ్న చూస్తున్నాం. ప్రజాతిని సూచించే మొదటి పదం ఏ అక్షరంతో, జాతి నామాన్ని సూచించే రెండవ పదం ఏ అక్షరంతో ప్రారంభమవుతాయి? ఆప్షన్ ఏ మొదటి పదం పెద్ద అక్షరంతోనూ, రెండవ పదం చిన్న అక్షరంతోనూ మొదలవుతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 31వ ప్రశ్న చూస్తున్నాం. పోలికలు గల క్రమాల సముదాయాన్ని ఇలా అంటారు? తరగతి, కుటుంబం, క్రమం, విభాగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తరగతి అంటారు. 32వ ప్రశ్న చూస్తున్నాం. సన్నిహిత సంబంధం గల ప్రజాతుల సమూహాన్ని ఇలా అంటారు? తరగతి, కుటుంబం, క్రమం, విభాగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కుటుంబం అంటారు. 33వ ప్రశ్న చూస్తున్నాం. తక్కువ లక్షణాలలో మాత్రమే సారూప్యత కలిగిన వేరువేరు కుటుంబాల సముదాయాన్ని ఇలా అంటారు? తరగతే, కుటుంబమా, క్రమమా, విభాగమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి క్రమం అంటారు. 34వ ప్రశ్న చూస్తున్నాం. పోలికలు గల తరగతులను కలిపి ఇలా అంటారు? తరగతి, కుటుంబం, క్రమం, విభాగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విభాగం అంటారు. 35వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో వర్గీకరణల స్థాయిల సరైన క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ జాతి, క్రమం, విభాగం, రాజ్యం. ఆప్షన్ బి ప్రజాతి, జాతి, క్రమం, రాజ్యం. ఆప్షన్ సి జాతి, ప్రజాతి, క్రమం, ఫైలం. ఆప్షన్ డి ప్రజాతి, జాతి, క్రమం. కింది వానిలో వర్గీకరణల స్థాయిల సరైన క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జాతి, ప్రజాతి, క్రమం, ఫైలం. 36వ ప్రశ్న చూస్తున్నాం. తగిన ఉదాహరణలతో ఒక మొక్క వర్గీకరణ స్థాయి క్రమాన్ని వివరించండి. ఆప్షన్ ఏ విభాగము స్పెర్మటోఫైటా, తరగతి ద్విదళ బీజాలు, క్రమం సాపిండెల్స్, కుటుంబం అనకార్డియేసి, ప్రజాతి మాంజిఫెరా, జాతి ఇండికా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ మాంజిఫెరా ఇండికా. ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 37వ ప్రశ్న చూస్తున్నాం. తల్లిదండ్రులతో దాదాపు సమానమైన లక్షణాలు గల సంతతిని ఉత్పత్తి చేయడాన్ని ఇలా అంటారు? పెరుగుదల, ప్రత్యుత్పత్తి, జీవక్రియలు, ఏది కాదు. తల్లిదండ్రులతో దాదాపు సమానమైన లక్షణాలు గల సంతతిని ఉత్పత్తి చేయడాన్ని ఇలా అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రత్యుత్పత్తి అంటారు. 38వ ప్రశ్న చూస్తే జీవించే మొక్కల సేకరణలను సూచనల కోసం దీనిలో చూడవచ్చు? హెర్బేరియం, మ్యూజియం, జీవ ఉద్యానవనాలు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జీవ ఉద్యానవనాలు. 39వ ప్రశ్న చూస్తున్నాం. కీలోని ఏ విరుద్ధమైన అక్షరాలను ద్విపద అని పిలుస్తారు? 2 విరుద్ధ అక్షరాల, 3, 4, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2 విరుద్ధ అక్షరాలు. 40వ ప్రశ్న చూస్తున్నాం. టాక్సాన్ గురించిన సమాచారాన్ని కలిగి ఉన్న దాన్ని ఇలా అంటారు? మోనోగ్రాఫ్, క్రిస్మోగ్రాఫ్, మ్యూజియం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మోనోగ్రాఫ్ అంటారు. 41వ ప్రశ్న చూస్తున్నాం. ఎన్బిఆర్ఐని విస్తరించండి. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటా, నైనిటాల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటా, నేషనల్ బొటానికల్ రీడింగ్ ఇన్స్టిట్యూటా, నన్ ఆఫ్ ద అబౌవ్. ఎన్బిఆర్ఐని విస్తరించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. 42వ ప్రశ్న చూస్తే ఎన్బిఆర్ఐ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? లక్నో ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీనా, కలకత్తానా, చెన్నయ్య.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లక్నో, ఉత్తరప్రదేశ్. 43వ ప్రశ్న చూస్తున్నాం. రాయల్ బొటానికల్ గార్డెన్స్ ఎక్కడ ఉంది? లండన్, వాషింగ్టన్, న్యూఢిల్లీ, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లండన్. 44వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో వర్గీకరణ సహాయకారిణి కానిది? కీ, సిస్టమాటిక్స్, హెర్బేరియం, మ్యూజియం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సిస్టమాటిక్స్ కాదు. 45వ ప్రశ్న చూస్తే హెర్బేరియం షీట్ యొక్క లేబుల్ ఏ సమాచారాన్ని కలిగి ఉండదు? సేకరణ తేదీన, సేకరించిన వారి పేరా, స్థానిక పేర్ల, మొక్క ఎత్త. హెర్బేరియం షీట్ యొక్క లేబుల్ ఏ సమాచారాన్ని కలిగి ఉండదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మొక్క ఎత్తు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ బాటనీ యూనిట్ 1 జీవన ప్రపంచంలో వైవిధ్యంలో మొదటి పాఠ్యాంశం జీవన ప్రపంచానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.